వాణి సమర్పణ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోయేది భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు పార్ట్ 6 ఏరు దాటడం. వెంకటరామన్ తాను ఎంచుకున్న మార్గాన ప్రయాణించటానికి నిశ్చయించుకున్నాడు. పూర్తిగా ఆస్వాదించాలని, లేకపోతే అసలు రుచే చూడకు అన్నదే అతని భావమైంది. వీలైనప్పుడల్లా తన పుస్తకాలను, ఇతర విధులను ప్రక్కకి పెట్టి ఆత్మధ్యానానికి కూర్చునేవాడు. ఇటువంటి ప్రవర్తన వల్ల కలిగే సామాజిక పరిణామాలను తేలికగా ఊహించవచ్చు. సరిగ్గా పాఠాలు చదవకపోవటం వలన, ఇతర పనులను నిర్లక్ష్యం చేయటం వలన చీవాట్లు ఎక్కువయ్యాయి. అంతకు పూర్వము ఉండే ప్రశాంతత పోయి ఒక రకమైన అపశృతి చోటు చేసుకుంది. అంతరంగానికి, బాహ్య వాతావరణానికి జరిగే సంఘర్షణ వల్లనే కదా ప్రగతి సాధ్యమవుతుంది. అతని తెలివితేటలన్నీ నిష్ప్రయోజనమైన ధార్మిక చింతనలో, వేదాంత అనురక్తిలో వృథా అయిపోతోందని వెంకటరామన్ పినతండ్రి అన్నగారు వాపోయి చీవాట్లు పెట్టేవారు. పాఠాల పట్ల అతనికి గల అశ్రద్ధను బడిలోని ఉపాధ్యాయుడు కూడా సహించలేకపోయాడు. హెచ్చరికలు ఏమీ పనిచేయకపోవడం వల్ల కఠిన శిక్షలను కూడా విధించేవాడు. మధుర ఇంటిలో జీవితం తాను ఎంపిక చేసుకున్న దానికి ఏమాత్రమూ సానుకూలం కాదని అనిపించసాగింది వెంకటరామన్కి. భౌతికంగా సౌకర్యంగానే ఉన్నా అతను వాంఛించిన దానికి ప్రతిబంధకమైంది. పైగా ఈ సౌకర్యం పట్ల అంత ఆసక్తి కూడా లేదతనికి. ఇవన్నీ రానున్న సంకటావస్థకు సూచనలయ్యాయి. ఆ సంకటావస్థ 1896 ఆగస్టు 29 శనివారం నాడు వచ్చింది. అతను ఇంగ్లీషు వ్యాకరణం పాఠం సరిగ్గా చదవనందున పుస్తకం నుంచి ఆ పాఠాన్ని 3 సార్లు చూచి వ్రాయవలసిన శిక్ష పడింది. మేడ మీద గదిలో కూర్చొని వ్రాయటం ప్రారంభించాడు. 2 సార్లు వ్రాసి 3వసారి వ్రాస్తుండగా ఈ యాంత్రిక చర్యని వ్యతిరేకిస్తూ అతని అంతరాత్మ తిరగబడింది. వ్యాకరణ పుస్తకాన్ని, ఇతర కాగితాలన్నీ కట్టకట్టి ప్రక్కగా పడవేసి ధ్యానంలోకి దిగిపోవటానికై నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. దీన్నంతా గమనిస్తున్న అతని అన్న అతనికి బుద్ధి చెబుదామని, ఇట్లా ప్రవర్తించేవాడికి ఇదంతా మాత్రమెందుకు అన్నాడు. దీని అర్థం స్పష్టంగా ఇది: చదువుపై కానీ, లోక వ్యవహారాలపై కానీ ఉండవలసిన శ్రద్ధ కన్నా ఈ రకమైన ధ్యానంపైనే ఎక్కువ ఉన్నవాడికి ఈ ఇంటిలో కానీ, ఈ చదువుతో కానీ పనేమిటి అని. ఇట్లాంటి సూటిపోటి మాటలన్నీ అన్నగారు గత 4-5 వారాలలో ఎన్నోసార్లు పలికినా చిన్నవాడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం దెబ్బ సూటిగా గురికే తగిలింది. వెంకటరామన్ ఇలా అనుకున్నాడు: అన్నయ్య అన్నది నిజమే కదా, ఇక్కడ నాకేమిటి పని? వెంటనే గత నవంబర్ మాసంలో అతనిని ఉర్రూతలూగించిన అరుణాచలం అనే తలంపు అతని ముందు నిలిచింది. అతన్ని పెనవేసుకుపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ అరుణాచలాన్ని దర్శించాలన్న కోరిక దుర్భరమైపోయింది. సర్వశక్తిమంతము, సర్వజ్ఞము అయిన అరుణాచలం పిలుపు వచ్చింది. నిజంగానే ఇది అరుణాచలం పిలుపే, తన తండ్రి పిలుపే. ఇక అరుణాచలానికి వెళ్ళే మార్గము ఏమిటా అని ఆలోచించాడు. ఈ పనిని రహస్యంగా చేయాలి. తన బంధువులెవ్వరూ తన ఆచూకీని తెలుసుకొని తిరిగి ఆ గాడిలోకి తీసుకురాకూడదు. అక్కడే ఉండిపోవాలి. చిదంబరం చేరి దివ్యాకాశంలో అడుగుపెట్టిన తరువాత ఎవరైనా తిరిగి వస్తారా? నందనార్ చెప్పినట్టు. వెంకటరామన్ కూడా ఒకసారి అరుణాచలంలో కాలు పెట్టిన తరువాత తిరోగమనమంటూ ఉండకూడదనుకున్నాడు. ఏమైనా సరే, ఏ విపరీత పరిస్థితి ఎదురైనా సరే దైవబలంతో అన్నిటినీ ఎదుర్కోవాలనుకున్నాడు. ధ్యానం నుంచి లేచి ఆనాడు మధ్యాహ్నం స్కూలులో విద్యుత్ శక్తి గురించి ప్రత్యేక పాఠము ఉందని అన్నగారితో చెప్పాడు. తాను తమ్ముని తిరువన్నామలై ప్రయాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నానని తెలియకుండానే అన్నగారు, క్రింద పెట్టెలో 5 రూపాయలున్నాయి, అవి తీసుకుని వెళ్ళి నా కాలేజీ ఫీజు కట్టమన్నాడు. ఆ అదృశ్య శక్తి సహాయము ఈ రూపంలో వచ్చింది. క్రిందకు వెళ్ళి పినతల్లి పెట్టిన భోజనం హడావుడిగా ముగించి ఆమె వద్ద నుంచి 5 రూపాయలు తీసుకున్నాడు. ఇంట్లో ఉన్న ఒక పాత అట్లాస్ని గబగబా తిరగవేశాడు. అందులో 1892లో కొత్తగా వేసిన విల్లుపురం తిరువన్నామలై కాట్పాడి రైల్వే లైన్ లేదు. అట్లాస్ ప్రకారం మదురై ఎగ్మూర్ లైన్లోని దిండివనం తిరువన్నామలైకి సమీప రైల్వే స్టేషన్ అని గ్రహించాడు. ఆ ఊరు తాను చేరుకోవటానికి 3 రూపాయలు సరిపోతాయనుకుని మిగిలిన 2 రూపాయలను ఒక ఉత్తరంతో పాటు అందరికీ తేలికగా కనబడేటట్టు అన్నగారి పుస్తకాలలో ఉంచి మధురను శాశ్వతంగా విడిచాడు.